ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఇక్కడ పితృకర్మలు ఏ తిథుల్లో చేయాలి, ఎక్కడ చేయాలి అని అడుగుతున్నారు. పితృకర్మలు చేసేటువంటి విధి విధానం ఆ యొక్క తిథిని బట్టి ఉంటుంది. ఆ యొక్క వంశానికి సంబంధించిన వ్యక్తి మరణించిన తిథి, ఆ మరణించిన తిథిని ఆస్కారంగా చేసుకొని సంవత్సరీకాలు అనేటువంటివి చేస్తారు. సంవత్సరీకాలు అయిపోయిన తర్వాత ఆ యొక్క ప్రతి సంవత్సరం ఒకసారి తద్దినాలు అని చెప్పేసి పెట్టడం జరుగుతుందన్నమాట. అయితే ఈ సంవత్సరీకాలు అనేటువంటివి ఎక్కడ చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పేసి చాలామంది భావిస్తారు. సహసిద్ధంగా మనకేంటంటే పితృలోక వాసులు స్వర్గానికి చేరుకోవాలి అనేటువంటి నానుడి రీత్యా, జన్మనిచ్చినటువంటి వాళ్ళకి రుణం తీర్చుకోవాలంటే పవిత్రవంతమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో చేస్తే మంచిది కదా అనే ఉద్దేశంతో చాలామంది మనకి గుంటూరు జిల్లాలో దేవాలయాల్లో గొప్ప దేవాలయంగా భావించేటువంటి ఆ యొక్క దివ్యక్షేత్రాల్లో కూడాను చేస్తుంటారు. నదీ తీర ప్రాంతంలో చేస్తారు. అక్కడే సత్రం తీసుకొని అక్కడ సంవత్సరీకాలు చేస్తారు. దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి అమరావతి దివ్యక్షేత్రం, ఇలా దివ్యక్షేత్రాల్లో చేస్తారు. అలాగే పిఠాపురం ఉంది, సాక్షాత్తు గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యం వస్తుంది కాబట్టి చాలామంది పిఠాపురంలో సంవత్సరీకాలు చేస్తారన్నమాట. వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి, చనిపోయినటువంటి వారికి అన్నమాట. సంవత్సరీకం అనేటువంటిది పిఠాపురంలో గనక చేసినట్లయితే అక్కడ గయా శ్రాద్ధం అంటారే, ఆ గయా శ్రాద్ధం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. అలాగే సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడు కాశీలో కూడా చేయొచ్చు, గయకి వెళ్ళి గయలో కూడా పిండ ప్రదానం చేయొచ్చు. బ్రహ్మకపాలం అని చెప్పేసి ఉంది, అక్కడ కనుక చేస్తే జన్మజన్మాంతరాల పుణ్యం కూడా వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. అది వారి వారి యొక్క హోదాని అనుసరించి వారి వారి యొక్క మనస్సంకల్ప సిద్ధిని బట్టి ఉంటుంది. మా నాన్నగారు చనిపోయి సంవత్సరం అయిందండి, నేను కాశీలో అక్కడే చేద్దాం అనుకుంటున్నాను ఆ యొక్క సంవత్సరీకాలు అని చెప్పేసి ఆ చుట్టాలందరినీ కూడా పిలువటం. వాళ్ళందరూ రావద్దు, ట్రైన్లలోనూ లేకపోతే ఆ ఫ్లైట్లలో ఎక్కి రావాలి కదా మరి. అందుచేత అందరికీ పనికి వచ్చే తీరు ఏంటయ్యా అంటే తన సొంత ఇంట్లో గనక సంవత్సరీకం చేస్తే తండ్రి కూడాను ఆనందపడతాడని కూడా ఓ శాస్త్రం ఉంది. ఎందుచేత అంటే తాను సంపాదించిన తనయుడు తన రేతస్సు నుంచేగా వచ్చింది. ఆ తనయుడు అంటే ఈయన చనిపోయినట్టు లెక్కండి. ఎప్పుడూ కూడా మానవుడు చనిపోడండి, శరీరం ఒక్కటే శుష్కించి వెళ్ళిపోతుంది. ఈయన బతికున్నప్పుడు వినియోగించినటువంటి రేతస్సు ఉందే కొడుకు రూపేణ వచ్చేస్తుంది కదా, కాబట్టి ఆయన బతికున్నట్టే లెక్క. ఈయన చనిపోయిన తిథి లెక్క పెట్టుకొని సంవత్సరీకాలప్పుడు తన సొంత గృహంలోనే చేస్తే ఆ తండ్రి అక్కడ తిరుగుతూ ఆహా ఆహా ఓహో ఓహో నా ఇంట్లోనే నా కుమారుడు చేస్తున్నాడు ఆహా ఆహా అని చెప్పేసి భావిస్తాడు. అలా కాకుండా సాక్షాత్తు కాశీ దివ్యక్షేత్రానికి వెళ్తే ఆహా నా కుమారుల్లో ఎంత గొప్ప దైవచింతన ఉంది, కాశీలో పెట్టాడా నా సంవత్సరీకం అని చెప్పేసి సాక్షాత్తు పరమేశ్వర దర్శనం అవుతుంది నాకు అని చెప్పేసి ఆ ఆత్మ చాలా సంతోషపడుతుంది. అట్లాగే గయాక్షేత్రం, ఇవన్నీ ఉదాహరణలు అన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా బ్రాహ్మణోత్తముడు చదివే మంత్రాలపైనే ఆ సంవత్సరీకాలు ఆధారపడి ఉంటాయి. మంత్రాలకి చింతకాయలు రాలవు కానీ మనస్సు శాంతిస్తుంది. ఈ యొక్క సంవత్సరీకరీత్యా సంబంధించినంత వరకు ఆ సంవత్సరీకంలోనే గోదానం, భూదానం, సువర్ణదానం, చెప్పులు, గొడుగులు అనేక రకాలైన దానాలు కూడా ఇవ్వటం చేత ఏమండి అనకూడదు. కానీ మా నాన్నగారు పోయినప్పుడు సంవత్సరీకం రోజు 12వ రోజు కూడాను మా ఇంట్లో ఒక విచిత్రమైన గంధపు వాసన వచ్చింది. అంటే ఆయన అంత గొప్పవాడు అక్కడ అని.
ఆయన ధర్మాత్ముడు కాబట్టి ఆ గంధపు వాసన వచ్చింది అన్నారు చేయిస్తున్న బ్రాహ్మణులందరూ కూడా. అలాగే సంవత్సరీకాలు నేను అక్కడ ఉన్నటువంటి పిఠాపురంలో పెట్టాను. గయా దివ్యక్షేత్రం కదా అని మా అమ్మగారి కోరిక మేరకు అక్కడ పెడితే అక్కడ కూడాను సుగంధభరితమైనటువంటి గంధపు వాసన వచ్చింది. అంటే మా నాన్నగారు ఆత్మ ఆనందించింది అన్నమాట. మేమంతా కూడా ఆనంద భాష్పాలు రాల్చాం ఆ రోజు. నేను, నా తమ్ముళ్ళు అందరూ కూడాను, మా చుట్టాలు పక్కాలు అందరూ కూడా ఆహా అద్భుతం, ఆనందం, అమోఘం అన్నారు. ఇది నిత్యం సత్యం అండి, అబద్ధం ఆడాల్సిన పని లేదు నాకు. ఇది జరిగిన అద్భుతం అన్నమాట. ఇది చాలా గొప్ప విశేషం. కాబట్టి మనకు తెలియని అతీంద్ర శక్తులు ఏవో మనని నడిపిస్తాయి. ఆ సంప్రదాయాన్ని మనం తప్పనిసరిగా పాటిస్తే